డబ్బున్నప్పుడే స్నేహితుడు కాదండి, డబ్బంతా పోయినా సరే ఆ స్నేహం కొనసాగాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు స్నేహం కాదండి, ఆరోగ్యం పోయినప్పటికీ ఆ స్నేహం కొనసాగాలి. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదిస్తే పార్టీ ఇచ్చేవాడు కాదండి, ఉద్యోగానికి వెళ్ళి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయిన నీ పక్కనే ఉండి తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న సమయంలో తాను కలిగి ఉన్న దాంట్లో నీకు పెట్టేవాడేనండి మంచి స్నేహితుడు. అంటే నీ చేతుల్లో నీ జేబులో చిల్లి గవ్వ లేకపోయినా సరే నీతో మంచి స్నేహితుడుగానే ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? ఆదరణ కోల్పోయినప్పుడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆదరించేవాడు, బలపరిచేవాడు, నువ్వు నాకంటే గొప్పవాడివి కావాలి అని మంచి మాటలు పలికేవాడు అద్భుతమైన ఆత్మీయుడు. ఆ మంచి స్నేహితుడిని చదువులో ఫెయిల్ అయిపోయినా సరే నీకు అండగా నిలబడేవాడి మంచి స్నేహితుడు.